అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రవక్త అయిన ఏలీయాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి అహాబును దర్శించుమని సెలవీయగా, అహాబును దర్శించుటకై ఏలీయా వెళ్ళిపోయాను. షోమ్రోన్లో ఘోరమైన క్షామము కలిగి ఉండగా అహాబు తన గృహ నిర్వాహకుడుగా ఒబద్యను పిలిపించెను. ఈ ఒబద్య యెహోవా యందు బహు భయభక్తి గలవాడై ఉండెను. సో ఈ స్టోరీ ఒక బ్యాక్గ్రౌండ్ విన్న తర్వాత దేవుని యొక్క సారాంశం కలిగిన ప్రత్యక్షతలోనికి వెళ్దాం. ఎంతమంది రెడీగా ఉన్నారు ఫర్ ద ప్రొఫెట్ ఎలైజా? రైట్. సో దేవుని యొక్క ప్రవక్త ఎలైజాకి దేవుని స్వరం వినిపిస్తుంది. ఏంటండి ఆ దేవుని యొక్క ప్రశస్తమైన స్వరము వినిపించినప్పుడు మరి ఈ ప్రవక్త అయిన ఏలియా అక్కడున్న రాజు దగ్గరికి వెళ్ళారు. సో దేవుడు ఆజ్ఞాపించాడు, అక్కడున్న రాజు దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకు జరగాల్సినవి జరుగుతాయని చెప్పినప్పుడు ఏలియా అక్కడున్న రాజు దగ్గరికి వెళ్ళాడు. సో రాజు దగ్గరికి వెళ్ళే ఆ ప్రాసెస్లో అహాబు, అక్కడున్న రాజు పేరు అహాబు. సో మూడవ వచనంలో చూస్తే అక్కడ అహాబు గృహ నిర్వాహకుడగు ఒబద్య. సో ఈయన దేవుని యందు భయభక్తులు గలవాడై దేవుడు చెప్పినట్టుగా ప్రతి విషయంలో నడుచుకుంటూ దేవుని యొక్క దైవజనుడికి సరైన విధానంలో ఫెలోషిప్ చేస్తూ ముందుకు నడిచేవాడు ఒబద్య. సో దీన్ని ఎలా కన్సిడర్ చేద్దాం అనేది మనం ముందు చూసుకుందాం. అక్కడ యెజెబెలు, తర్వాత అహాబు. సో అహాబు, యెజెబెల్ వీళ్ళిద్దరు భార్య భర్తలు అండ్ ఆల్సో రాజు రాణి. ఎవరు వీళ్ళు? భార్య భర్తలు. అట్ ద సేమ్ టైం ఆ దేశానికి లేకపోతే ఆ రాజ్యానికి రాజు రాణి. సో ఇలాంటి వాళ్ళు అహాబు దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నప్పటికీ యెజెబెలు దేవుని యందు భయభక్తులు గలదానివై లేదు. సో ఇక్కడ అర్థం చేసుకుంటే అక్కడ భర్త అయిన లేకపోతే రాజైన అహాబు ఎవరైతే ఉన్నారో ఆయన తగ్గట్టుగా యెజెబెలు లేదు. యెజెబెలు దేవునికి వ్యతిరేకంగా, దేవుని ప్రవక్తలకు వ్యతిరేకంగా ఆమె ఒక పన్నాగాన్ని క్రియేట్ చేసి పెట్టి, అది ఏంటంట, దేవుని ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేద్దాం, దేవుని ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ హింసిద్దాం అనే ఒక విధానాన్ని అక్కడ ఉన్న జెజబెల్ అనగా అహాబు యొక్క భార్య ఎవరైతే జెజబెల్ ఉందో ఆమె ఒక ఆలోచన కలిగి ఉందంట. ఈ ఆలోచన ఎవరికి తెలుసు? అహాబు దగ్గరున్న ఒబద్యకి తెలుసు. ఏమని? ఈ జెజబెలు అక్కడున్న ప్రవక్తలు ఎవరైతే దేవుని యందు భయభక్తులు గలవారై ప్రవక్తలు ఉన్నారో ఆ ప్రవక్తలందరినీ కూడా చంపేస్తుంది, ఆ ప్రవక్తలందరినీ కూడా హింసిస్తారు అనే ఉద్దేశం ఆ ఒబద్యకు తెలుసు. ఈ ఒబద్య అనే వ్యక్తి దేవుని యందు భయభక్తుల గలవాడై, దేవుని యందు శక్తి కలిగిన వాడై, దేవుని యొక్క దైవజనుడి యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు కనుక ప్రతి విషయము ఇతనికి బయలుపరచబడుతుంది. సో 5వ వచనం చూద్దాం, చదవండి. అహాబు దేశములోని ఉదకదారులన్నిటినీ నదులన్నిటినీ యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా, యెజెబెలు ఏం చేస్తుంది? దేవుని సేవకులను, దేవుని ప్రవక్తలను ఏం చేస్తుంది? చంపేస్తుంది, అందరినీ చంపేస్తుంది. ఎవరైతే దేవుని ప్రవక్త అని చెప్తున్నాడో, దేవుని నామములో ఎవరైతే ప్రవచిస్తున్నారో, దేవుని సేవ ఎవరైతే చేస్తున్నారో ఆ యెజెబెల్ ఏం చేస్తుంది? ప్రతి ఒక్కరిని పట్టుకొని చంపేస్తుంది. చంపేస్తున్నప్పుడు గుహలో 70 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ఎవరు? ఒబద్య. ఏం చేస్తున్నాడంట? ఆ ప్రవక్తలందరినీ తీసుకొని పోయి, బాగా వినండి, ఆ ప్రవక్తలందరినీ తీసుకొని పోయి ఒక గుహలో దాచిపెట్టి ఆ గుహలో ఆ ప్రవక్తలందరికీ ఏం చేస్తుందంట? పోషణ ఇస్తున్నాడంట. అందరికీ అర్థమవుతుందా? సో వీళ్ళు యెజెబెల్ దగ్గర ఉన్నప్పుడు ఆ ప్రవక్తలందరూ కూడా యెజెబెలు ఆ ప్రవక్తలందరినీ చంపేస్తుంది. కాబట్టి ఒబద్య ఏం ఆలోచన చేశాడు? వీళ్ళందరినీ తీసుకుపోయి ఏ ప్లేస్లో పెట్టాడు? ఒబద్య ఒక గుహలో దాచిపెట్టి అక్కడ వాళ్ళకి కావలసిన శరీరం బ్రతకాలి కదా, ఆత్మ శక్తివంతమైనప్పటికీ శరీరం బ్రతకాలి కనుక పోషణ అక్కడ ఆ ఒక ఒబద్య వాళ్ళకి అంతమంది ఎవరైతే 50 మందో లేకపోతే ఇంకెక్కువ మంది ఉండొచ్చు అక్కడ, అంతమంది ప్రవక్తలకు ఏం చేస్తున్నాడంట? ఒబద్య పోషిస్తున్నాడంట. ఈజ్ ఫీడింగ్ ద ప్రాఫిట్స్ టు బి ప్రొటెక్టెడ్ ఫిజికల్లీ. సో అంతమంది ప్రవక్తలను ఒక్కడే పోషిస్తున్నాడండి. అలాగని ఆయన ధనవంతుడు కాదు, మనసున్నవాడు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పిన మాట? ఈ డజంట్ హ్యావ్ ద మనీ, ఈ హ్యావ్ ద మైండ్ సెట్ టు
టు ఫీడ్ ద ప్రాఫిట్స్ ఫర్ దెమ్ టు బి ప్రొటెక్టెడ్. వాళ్ళు కాపాడబడాలి. వాళ్ళు ఉంటే ఈ లోకానికి మంచిది, వాళ్ళు ఉంటే ఈ దేశానికి మంచిది, వాళ్ళు ఉంటే దేవుని రాజ్య మర్మాలను మనకి బయలుపరుస్తారు, వాళ్ళు ఉంటే మేము దేవునికి దగ్గర అవుతాం అనే ఉద్దేశాన్ని బట్టి అక్కడున్న ప్రవక్తలు ఎవరైతే చంపబడాలని యెజబెల్ మరి ప్లాన్ చేసిందో, యెజబెల్ చేతుల నుంచి వాళ్ళని తప్పించి ఎక్కడ దాచిపెట్టాడంట? ప్రవక్తలందరినీ ఒక గుహలో దాచిపెట్టి అక్కడ వాళ్ళని ఏం చేస్తున్నాడంట? పోషిస్తున్నాడంట. వన్ మ్యాన్ ఈజ్ ఫీడింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ద ప్రొఫెట్స్. హల్లెలూయా. అంత స్థాయి ఆయనకి ఎలా వచ్చింది? అంత విశ్వాసం ఎలా వచ్చింది? ఈరోజు ఒక పేదవాన్ని పోషించడానికే ఎవరికి లేదంత విశ్వాసం. బట్ ఆయన ఓబద్యాకి ఎంత విశ్వాసం ఉంది? 50 మంది ప్రవక్తలను ఏం చేస్తున్నాడంట? ఎన్ని రోజులు పోషిస్తున్నాడు? యెజబెల్ చంపేస్తా అనే మాట వచ్చినప్పటి నుండి ఆయన పోషిస్తూనే ఉన్నాడంట. హల్లెలూయా. ఎందుకు మరి వాళ్ళు సంపాదించుకోలేరా అని అంటే, బయటకు వస్తే ఏం చేస్తుంది? యెజబెల్ చంపేస్తారు. సో దట్ ఓబద్యా యెజబెల్కి తెలియకుండా ఏం చేస్తున్నాడు? ఓబద్యా వాళ్ళని పోషిస్తున్నాడు, వాళ్ళని కాపాడుతున్నాడండి. సో ఓబద్యా ఈజ్ ప్రొటెక్టింగ్ ద ప్రాఫిట్స్ ఫర్ దెమ్ టు బి ప్రొటెక్టెడ్ ఫిజికల్లీ. అలాంటి వ్యక్తికి సరి అయిన విధానంలో దేవుని మర్మాలు బయలుపరచబడతాయి. అది ఎలానో చూద్దాం. ప్రవక్తల అందరికీ నాయకుడు ఎలైజా, రైట్? అక్కడున్న 50 మంది ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నాయకుడు ఎవరు? ప్రవక్త అయిన ఏలియా. ఈ ఏలియా ఒక ప్రతి సీక్రెట్స్ ఓబద్యాకి తెలుసు. ఎవరికి తెలుసు? ఎలీషా కాదు, ఓబద్యాకు తెలుసు. సో ట్రై టు ఫిక్స్ ది ఎర్రర్. సో చాలామంది ఏలియా శిష్యుడు ఎవరు? ఎలీషా అని అంట. బట్ ఎలీషా కన్నా ఎక్కువగా ఓబద్యాకు తెలుసు రిగార్డింగ్ ద ప్రాఫెట్ ఎలైజా. ప్రవక్త అయిన ఏలియా గురించి ఓబద్యాకు తెలుసు. ఆయన ఎత్తబడక మునుపే ఆయన ఒక సీక్రెట్స్ అన్నీ కూడా ఓబద్యాకు తెలుసు. ఆ విషయం గమనిద్దాం. ఒకసారి 4వ వచనం నుంచి చదువుదాం. యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 70 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ఆహాబు దేశములోని ఉదకదారులన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనకుండా గుర్రములను కంచెరగాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకొనుమని ఓబద్యాకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలెనని చెరియొక పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒక వైపునకును ఓబద్యా ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళిరంట? దేనికోసం? పశువులకు గడ్డి దొరకట్లేదని రాజు ఓబద్యా ఇద్దరు కలిసి పోయారంట. గడ్డి కోసం పోతే ఓబద్యా ఒక సైడ్ పోయాడు, అహాబు ఒక సైడ్ పోయాడు. సో ఓబద్యా ఏ సైడ్కి అయితే వెళ్తున్నాడో బాగా వినండి. ఓబద్యా ఏ సైడ్కి అయితే వెళ్తున్నాడో ఏలియా ఓబద్యాను కలిశాడు. ఇంకో సైడ్ ఎవరు వెళ్తున్నారు? అహాబు. కానీ దేవుడు ఆజ్ఞ, దేవుని యొక్క వాక్కు ఎవరిని కలవమని ఏలియాకి చెప్పబడింది. ఓబద్యానా అహాబునా? అహాబు. మరి ఏలియాని ఎవరు ఎదుర్కొన్నారు? ఎవరు ఎదుర్కోవాలి యాక్చువల్గా? ఎందుకు ఓబద్యా? ఎందుకు అహాబు ఎదుర్కొనలేదు? అహాబు ఒక్కడే ఒక మార్గంలోకి వెళ్తున్నాడు, ఓబద్యా ఇంకొక మార్గంలోకి వెళ్తున్నాడు. మరి దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని ప్రవచనాసారమైన శక్తి కలిగిన ఏలియా తెలుసు ఈ యొక్క ప్రాంతం నుంచి ఓబద్యా వెళ్తున్నాడు, ఈ ప్రాంతం నుంచి అహాబు వెళ్తున్నాడు. సో అహాబు వెళ్ళే ప్రాంతంలో మరి ఏలియా ఖచ్చితంగా దేవుని ఆత్మ ఏలియాని ఎదుర్కొనేటట్టుగా అహాబుని చేయొచ్చు కదా. కానీ ఇక్కడ ఎవరిని చేశాడు? ఓబద్యాను. సో ఓబద్యాను కలిసిన తర్వాత నెక్స్ట్ ఎవరిని కలిశాడు? అహాబుని కలిశాడు. సో మరి అదే ఫస్ట్ అహాబుని కలవచ్చు కదా. ఇద్దరు సేమ్ వేలో వెళ్తున్నారు, అంటే లైక్ ఇద్దరు సిమిలర్గా. సో ఒకడు ఒక రూట్లో వెళ్తున్నాడు, ఇంకోడు ఇంకో రూట్లో వెళ్తున్నాడు. సో ఒక రూట్లో అహాబు వెళ్తున్నప్పుడు అక్కడున్న ఏలియా ఖచ్చితంగా కలిసే అవకాశం ఉంది. బట్ అక్కడ అహాబును కలవలేదు. ఎవరు ఎదుర్కొన్నారంట? ఓబద్యా. సో ఓబద్యా హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ ద ప్రొఫెట్ ఎలైజా. ఎందుకంటే తన శిష్యులు ఎక్కడ ఉంటారో వాళ్ళ యజమానుల యొక్క ఆత్మ అక్కడ ప్రవేశిస్తుందంట. దిస్ వర్డ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సో ఒక దారిలో అహాబు వెళ్తున్నప్పటికీ అహాబు ఏలియాను ఎదుర్కోలేదు, ఓబద్యా మాత్రమే ఏలియాను ఎదుర్కొన్నాడు. అలాగని దేవుని వాక్కు ఓబద్యాను కలవమని చెప్పిందా? అహాబుని కలవమని చెప్పిందా? అహాబుని. బట్ ఇక్కడ ఏలియా ఎవరిని కలుస్తున్నాడు? ఫస్ట్ ఓబద్యాని కలుస్తున్నాడు. దీనికి రెవల్యూషన్ నేను మీకు ముందుగా చెప్తుంటాను. నెక్స్ట్ వర్డ్ చదవండి.
ఉపద్య మార్గమున పోచుండగా ఏలియా అతనిని ఎదుర్కొనెను. ఉపద్య ఇతని నెరిగి నమస్కారము చేసి, నా ఏలినవాడవైన ఏలియావు నీవే కదా అని అడగగా, అతడు నేనే అని చెప్పి, నీవు నీ ఏలినవాని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను. అందుకు ఉపద్య ఏమంటున్నాడు? ఉపద్య కలిసిన తర్వాత, ఉపద్యతో ఏలియా ప్రవక్త కలిసిన తర్వాత, మీ యజమానుడైన అహాబు ఎక్కడున్నాడో నేను అతనితో మాట్లాడమని దేవుని స్వరం నాకు వినిపించింది. ఎక్కడున్నాడు? సో ఎక్కడున్నారు వీళ్ళిద్దరు? ఒక పక్క అహాబు ఉంటే ఒక పక్క ఉపద్య ఉన్నాడు. సో అక్కడ డైరెక్ట్గా ఏలియా అహాబును కలవకుండా ఉపద్య అనే మార్గము ద్వారా అహాబును కలిశాడు. దట్స్ అ ప్రోటోకాల్. సో ఆ ప్రోటోకాల్ని చాలామంది మిస్ చేస్తారండి. ప్రవక్త డైరెక్ట్గా అహాబును కలవలేదు. ప్రవక్త ఒక యాజకుని ద్వారా ఎవరిని కలిశాడు? అహాబును కలిశాడు. దేవుని వాక్కు ఎవరిని కలవాలని ఉంది? మళ్ళీ అహాబును. బట్ స్టిల్ అహాబును డైరెక్ట్గా కలుస్తున్నాడా? లేదు. ఎవరి ద్వారా కలుస్తున్నాడు? ఉపద్య ద్వారా అహాబును కలుస్తున్నాడు. సో ట్రై టు అండర్స్టాండ్. దేవుడు ఉపద్యకు తెలియకుండా ఆయన రాజ్యములో ఏమీ చెయ్యడు. అర్థమవుతుందా? దేవుడు ఉపద్యకు తెలియకుండా ఆయన రాజ్యంలో ఏమీ చెయ్యడు. అక్కడ ఉపద్య కాకుండా అహాబు రాజ్యం అది. అహాబు రాజ్యంలో ఏమైనా చేయాలైనా అక్కడ దేవుడు ఎవరు పర్మిషన్తో చేస్తున్నాడు? ఉపద్య. బికాస్ ఈ ఈస్ ద టెరిటోరియల్ కమాండర్ ఆఫ్ దట్ స్పిరిచువల్ టెరిటరీ. ఆ రాజ్యానికి, ఆ ప్రాంతానికి కమాండర్ ఎవరు? అహాబు కాదు. ఎవరు? ఉపద్య. ఈజ్ ఎ గ్రేటెస్ట్ కమాండర్స్ ఆఫ్ ద కమాండర్స్. అలాంటి స్థాయిని దేవుడు ఆ బిడ్డకు పెట్టాడండి. ఆ స్థాయిని పెట్టడం వల్లనే ఏలియా ఎక్కడ ఆకర్షించబడుతున్నాడు? దేవుని స్వరం అహాబును కలవమని చెప్పినప్పటికీ ఎక్కడ ఏలియా వెళ్తున్నాడు? ఉపద్య దగ్గరికి వెళ్తున్నాడు. సో ఉపద్య దగ్గరికి వెళ్ళి, నీ యజమానుని పిలువు, నాకు దేవుని వాక్కు వినిపించింది కాబట్టి ఆయన ఎక్కడున్నాడో ఆయన అడ్రస్ చెప్పు, నేను ఖచ్చితంగా వెళ్ళి ఆయనతో మాట్లాడుతా అన్నప్పుడు చూద్దాం నెక్స్ట్ వర్డ్స్. అందుకు ఉపద్య, నేను చావవలెనని నీ దాసుడనైన నన్ను అహాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి? ఆయన ఏమన్నాడు? ఈయన ఏమంటున్నాడు? ఏలియా ఏమంటున్నాడు? ఉపద్య ఏమంటున్నాడు? నీ యజమానుని కలవాలని ఏలియా అంటే, ఉపద్య ఏమంటున్నాడు? నేను ఏం పాపం చేశాను ఆయన కలవడానికని అంటున్నాడు. అసలు ఏమన్నా ఉందా? ఆ మ్యాచ్ అవుతుంది ఏమన్నా? అసలు నేను ఏం పాపం చేశాను, ఎందుకు నువ్వు కలవాలైనా? ఇంకేమని అంటున్నాడు అక్కడ? అందుకు ఉపద్య, నేను చావవలెనని నీ దాసుడనైన నన్ను అహాబు చేతికి నీవు అప్పగింపనేలా? ఎందుకు అప్పచెప్తున్నావు అహాబు చేతికి నన్ను? నేను చనిపోవాలని నీకుందా? ఎందుకు ఈ మాటలు పలుకుతున్నాడు ఉపద్య అంటే? దట్స్ ద ఫేత్. ఆ ఫేత్ చూద్దాం ఏంటో నెక్స్ట్ వర్డ్స్. నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చెక్కించుకొనవలెనని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడనియో అతని చూడలేదనియో వారు ఆయా జనముల చేతనో రాజ్యముల చేతనో ప్రమాణము చేయించుచూ వచ్చిరి. నీవు నీ ఏలినవాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే, బాగా హైలైట్ చేయండి. అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచిపోవును, లైక్ కొనిపోవును. అప్పుడు నేను పోయి అహాబునకు వర్తమానము తెలియచెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయను. ఎందుకు చంపివేస్తాడనే మాట ఏలియాతో చెప్తున్నాడు ఉపద్య. నువ్వు బాగానే చెప్తావు, పలానా ఏలియా అనేటోడు కలిసిండు, పలానా ప్రవక్త అయిన ఏలియా కలిసిండు, ఇక్కడ ఉన్నాడు, మీరు కూడా రండి అని రాజు దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి నువ్వు ఉండవు. ఎందుకంటే నీ ఆత్మ ఎలాంటి ఆత్మ? కొనిపోవు అనే ఆత్మ. ఒక చోట ఉండి ఇంకో చోటకి వెళ్ళే ఆత్మ కలిగిన వాడివి నువ్వు. అలాగని ఎప్పుడైనా అది జరిగిందా? బైబిల్ ప్రకారంగా ఆలోచిస్తే ఏ స్క్రిప్చర్లో కూడా కోటడై లేదు. ఏలియా ఆత్మ ఆకాశముకు ఎక్కిపోయిందని, లేకపోతే ఏలియా అనే ప్రవక్త ఇంకెక్కడైనా ఆ మాయమైపోయి ఇంకొకడైనా వెళ్ళాడని బైబిల్లో రాయబడి లేదు. ఒకసారి 2వ రాజుల గ్రంథంలో ఉంటారు. ఎలీషా అక్కడ చూస్తున్నప్పుడు ఏలియా ఆరోహణమైపోయాడంట. కానీ దానికన్నా ముందే ఎవరికి తెలుసు ఏలియా గురించి? అంటే చెప్పాలా? ఉపద్య నో ద స్ట్రాటజిక్ పర్సనల్ పవర్ ఆఫ్ ద ప్రొఫెట్ ఎలైజా. ఏమని? నువ్వు కొనిపోబడే ప్రవక్తవి. సో ఎలైజాలో ఉన్న శక్తి ఎవరు తెలుసుకున్నారండి? చెప్పాలా? ఈరోజు యేసుక్రీస్తులో ఎంత శక్తి ఉందో నీకు తెలుసా? దట్స్ మై క్వశ్చన్.
దేవునిలో ఎంత మహిమ, ఎంత ఘనత, ఎంత శక్తి, ఎంత ఆనందం ఉందో నీకు తెలుసా? అక్కడ ఓబద్యకు తెలుసు కాబట్టే విశ్వాసంతో భయపడుతున్నాడంట. ఏమని? యెహోవా ఆత్మ ద్వారా ఒకవేళ నువ్వు కొనిపోబడితే నేను వెళ్ళి నా రాజుకు వెళ్ళి ప్రవక్త అయిన ఏలి ఒక చోట ఉన్నాడని చెప్తే, ఒకవేళ రాజుతో నేను కలిసి వస్తే నువ్వు అక్కడ ఉండకపోవచ్చు. బికాస్ యూ హ్యావ్ ద పవర్ టు గెట్ ర్యాప్చర్డ్. యూ హ్యావ్ పవర్ టు గెట్ ర్యాప్చర్డ్. దట్స్ ద స్టామినా ఆఫ్ ద ప్రొఫెట్ ఎలైజా. హల్లెలూయా. అంతకు ముందుకు ఎక్కడైనా అలాగయ్యాడా? ఆరోణమయ్యాడా? అంతకు ముందుకు ఎక్కడైనా కొనిపోబడ్డాడా? లేడు. బట్ ఎలా తెలుసు ఓబద్యకి? దట్స్ ద పర్సనల్ ఎన్కౌంటర్ విత్ ద ప్రొఫెట్ ఎలైజా. ఆ ఆత్మతో సరి అయిన విధానములో సావాసము కలిగిన వాడు ఓబద్య కాబట్టే అతనికి ఆ శక్తి ఏలియాలో ఏముందో తెలియపరచబడిందని యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటిస్తున్నాడండి. యూ హ్యావ్ దట్ గ్రేస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సో దైవజనులో ఏ శక్తి ఉందో ఓబద్యకు తెలుసు. దైవజనులో ఏ పవర్ ఉందో, ఏ మహిమ ఉందో ఎవరికి తెలుసు? ఓబద్యకు తెలుసు. అలా చూశాడా ఎప్పుడైనా? ఆయన ఆరోణమయ్యడం అని, కొనిపోవడం అనేది ఓబద్య చూశాడా? చూడలేదు. బట్ ఈ నోస్ ద పవర్ విత్ ఇన్ హిమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మొన్న ఒక సాక్ష్యం మన చర్చ్లో షుగర్ డయాబెటీస్ ఆ సిస్టర్కి ప్రేయర్ చేసిన తర్వాత కంప్లీట్ హీలింగ్ అయింది. నెక్స్ట్ వారం నుంచి నాకు ప్రతి ఎవరెవరైతే వచ్చారో ప్రేయర్స్ రిక్వెస్ట్కి 90% వాళ్ళే షుగర్ డయాబెటీస్ ప్రాబ్లం. అంతకుముందుకు ఒక్కడు రాలేదు. అంతకుముందుకు నో వన్. అలాగని ఆ సిస్టర్ కూడా వచ్చి చెప్పిందంటే ద గాడ్స్ వాయిస్ కేమ్ టు మీ. అంటే దేవుడు బయలుపరుస్తున్నాడు మనలో ఏముందనేది. యాక్చువల్గా ప్రోటోకాల్ ఎవరు బయలుపరచాలి? యూ పీపుల్ హ్యావ్ టు నో ద పవర్ విచ్ ఈజ్ ఇన్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. నీ దైవజనులో ఉన్న శక్తి సామర్థ్యాలు ఎప్పుడైతే నీకు బయలుపరచబడతాయో ఆ శక్తి సామర్థ్యం నువ్వు పొందుకునే శక్తి నీకు వస్తుందండి. దట్ పవర్ వాజ్ గ్రాంటెడ్ టు యూ. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు అక్కడ ఓబద్య. ఏమని? ఒకవేళ నువ్వు చెప్తున్నావు బాని ఆజ్ఞ ఇస్తున్నావు, ఏమని? నీ రాజు దగ్గరికి వెళ్ళి, నీ యజమానుడి దగ్గరికి వెళ్ళి నేను వచ్చినానని చెప్పి నువ్వు వెళ్ళిపోయినప్పుడు, నేను ఒకవేళ అదే యజమానుని తీసుకొచ్చినప్పుడు నువ్వు ఉండవేమో. ఆ విశ్వాసం కలిగిన మాట ఎలా వస్తుంది? బికాజ్ యు నో ద పవర్ విచ్ ఈజ్ హిడెన్ ఇన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎంతమందికి అర్థమవుతుంది? సో దేవుడు నాలో ఏమైతే పెట్టాడో, ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ యూ డజంట్ నో దట్. యు నో వాట్ యు సా. నువ్వు ఏం చూసావో అదే నీకు తెలుసు. ఓబద్య చూసి చెప్పట్లే. ఆయన ఆత్మతో సావాసము కలిగిన వాడై సమస్త జ్ఞానముతో బయలుపరచబడిన నీతిని, బయలుపరచబడిన సీక్రెట్స్ని ఆయన కనుక్కున్నాడు. బట్ యూ పీపుల్ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ ది అనాయింటింగ్ ఆఫ్ ద ప్రొఫెట్. ప్రవక్త మీదున్న అభిషేకము, ప్రవక్తలో దేవుడు పెట్టిన శక్తి సామర్థ్యాలు చాలామందికి తెలియదు. అది దేవుడే కొన్నిసార్లు బయలుపరుస్తాడు. ఎందుకనంటే అది ప్రజల ద్వారా తెలియపరచబడాల్సిన విషయము దేవుడే బయలుపరుస్తాడు. శిష్యులకి నేనే క్రీస్తునని యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైనా చెప్పాడా? నో. ఎక్కడ ఆయనే క్రీస్తు అని ఎవరు చెప్పారు? పేతురు. He observes the power which is in the Lord Jesus Christ. యేసుక్రీస్తు ఎవరు అని అన్నప్పుడు అందరి శిష్యులుండి, నువ్వు ప్రవక్తవి, నువ్వు దేవుని ఒక భక్తుడివి, ఇర్మియా ప్రవక్తవి, ఏలియా ప్రవక్తవి, నువ్వు దూతవు, నువ్వు దేవుని దూతవు, అందరు రకరకాలుగా మాట్లాడారు. పేతురు ఏమని అంటున్నాడు? యు ఆర్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి నువ్వు అని అన్నప్పుడు యేసు ప్రభు అట్రాక్టెడ్ అయ్యి ఒక మాట అంటాడు, నీకు నేను అధికారం ఇచ్చేస్తున్నాను. బికాస్ యూ హ్యావ్ లొకేటెడ్ మీ. దట్స్ ద గిఫ్ట్ దట్ ఐ హ్యావ్ గివెన్ టు యూ బికాస్ యూ హ్యావ్ లొకేటెడ్ మీ. నాలో ఏముందో నువ్వు చూసావు కనుక అది నీకే అని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏదైతే చూసి నువ్వు నమ్ముతున్నావో, చూడక నమ్మేటివి చాలా నీ ఒక పొజిషన్స్లో ఉన్నాయండి. హల్లెలూయా. సో డయాబెటీస్ ప్రాబ్లం పోయింది కాబట్టి నెక్స్ట్ రోజు నుంచి ఎవరు వస్తున్నారు? అదే ప్రాబ్లం. ఎందుకంటే చూసి నమ్ముతున్నారు. ఈరోజు ఎన్నో పవర్స్ మన 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 సంఘంలో ఉన్నాయండి.
ఇఫ్ యూ బిలీవ్ దట్ పవర్స్ వాజ్ గ్రాంటెడ్ టు యూ ఇన్ జీసస్ నేమ్. ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ పరిశుద్ధాత్మ వరాలు నీ కోసము దేవుడి సంఘంలో పెట్టాడు. అవి ఎప్పుడైతే నువ్వు అంగీకారం చేత దాన్ని గ్రహిస్తావో అది నీలో పనిచేయటం స్టార్ట్ అవుతుందండి. బై ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఉపధ్యకున్న ఆ స్ట్రాటజీ అంత పవర్ఫుల్. సో ఈ రీతిగా ఏలియాను చూశాడు కనుక, ఏలియాలో ఉన్న శక్తిని గ్రహించాడు కనుక ఆ గ్రేస్ అనేది అతనికి ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ పక్కనున్న వారిలో ఏమి చూసి నువ్వు గ్రహిస్తున్నావు? 1, 2 నాలో ఏమేమి దేవుడు పెట్టాడనేది మీరు చూడగలుగుతున్నారు. దేవుడు నా ద్వారా జరిగిస్తున్న అద్భుతాలను బట్టి తెలుసుకోకండి. అఫ్కోర్స్ అది వన్ ఆఫ్ ద పాయింట్. బట్ నెక్స్ట్ అనదర్ డైమెన్షన్ ఏంటి? ఎవరికో అద్భుతమైందని చూడటము కాకుండా దేవుడు నాలో పెట్టినవి ఆత్మ సంబంధమైన గ్రహింపు శక్తితో చూసినప్పుడు అది నీకు ఇవ్వబడుతుంది. సో పక్కవాడిలో, పక్క విశ్వాసిలో నువ్వు ఏమి చూసి వాళ్ళని నడిపిస్తున్నావు, ఏమి చూసి వాళ్ళని తీర్పు తీరుస్తున్నావు, ఏమి గ్రహించి వాళ్ళను బలపరుస్తున్నావు. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ ద ఫేక్ థింగ్ విచ్ ఈజ్ ఇన్ దెమ్, యూ విల్ డిసీవ్ బై యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే ఎప్పుడు మోసపోతావనంటే అవతల వారిలో చూడలేనిది చూస్తే. వాట్ ఈస్ మీన్ బై దట్? అవతల వాడు ఈ యొక్క వాతావరణాన్ని బట్టి, లేకపోతే వాళ్ళ ఊర్లో ఉన్న ఆ సొసైటీలో ఉన్న వాతావరణం, ఒక మైండ్ సెట్ని బట్టి వాడు జీవిస్తూ ఉంటాడు. వాడు జీవిస్తున్న విధానం బట్టి వీడు ఇలానే ఉంటాడు అని అంటే అది తప్పు. ఎందుకంటే దేవుడు వాణ్ణి ఎలా సృష్టించాడో, దేవుడు వానిలో ఏం పెట్టాడో, దేవుడు వాని మనస్సులో ఏమైతే పెట్టాడో అదే నిజం. ఈ సొసైటీ వాని మనసులో ఏదైతే పెట్టిందో అదంతా అబద్ధము, అదంతా సాతాని ఒక రాజ్యం. ఎప్పుడైతే నిజాన్ని చూస్తావో నువ్వు స్వేచ్ఛగా బ్రతుకుతావండి. అవతల వాడు బ్రతుకుతాడా లేదా పక్కన పెడితే, ఎప్పుడైతే అవతల వానిలో ఉన్న సత్యాన్ని ఎప్పుడైతే గమనిస్తావో యూ విల్ గెట్ ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సర్వోన్నతుడైన దేవుని కుమారుని యొక్క అభిషేకం నీపై స్థిరపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఒబద్య, ద గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ ద కింగ్స్, ఏం చూశాడు ఎలైజాలో ఏలియాలో ఉన్న శక్తి ఏలియా బయలుపరచలేదు, బట్ ఒబద్య తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తున్నాడో గమనిస్తారు, కానీ ఆయనలో ఏముందో గమనించారు. అందుకే అందరూ మోసపోతారు. ఆయన ఏం చేస్తున్నాడో గమనిస్తే ఆ చేసేదాన్ని నీకు అవుతుంది. బట్ ఏముందో గమనిస్తే, ఆ ఎవరు గమనించింది నువ్వు గమనిస్తే అది మాత్రమే యూనిక్గా నీకు జరుగుతుందండి. ఇట్ విల్ కమ్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకంటే గుంపులు యేసుక్రీస్తు ప్రభు చుట్టూ ఉన్నారు. నా కోసం ప్రార్థన చేయవా, నా కోసం ప్రార్థన చేయవా, నా మీద చేతి పెట్టు, నా తలపై చేతి పెట్టు, నన్ను దీవించి అందరూ అంటున్నారంట. ఒక స్త్రీ 18 సంవత్సరాల నుంచి ఆమెకి బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆమె ఏం చేసింది? ఎవ్వరికి చెప్పకుండా, ఎవ్వరికి కనిపించకుండా సీక్రెట్గా వెళ్ళి గుంపులో, అనేక మంది ప్రజలు ఉన్నారు యేసు ప్రభు చుట్టూ, ఆ గుంపుల్లో ఇరుక్కొని మెల్లిగా యేసుక్రీస్తు యొక్క బట్ట అంచులు ఉంటుంది కదా, ఆ అంచు పట్టుకున్న వల్ల ఏమైంది? ఆ బిడ్డకి స్వస్థత పొందుకుందండి. హల్లెలూయా. యేసు ప్రభు దాన్ని బట్టి ఒక మాట అంటాడు, ఎవరో శక్తిని పొందుకున్నారు, నాలో నుండి శక్తి వెళ్ళిపోయి వాళ్ళు పొందుకున్నారు, నన్ను ఎవరో తాకారు. అప్పుడు శిష్యులుండి, ఏమి ఇట్లా మాట్లాడతాడేంది యేసు ప్రభు? గుంపులు ఉన్నారు, ఎవరో తాకారేంది? అందరు తాకుతూనే ఉన్నారు కదా, ఎవరో ఒకరు తాకారని అనడం ఏంది? గుంపులు ఉన్నారు ఆయన చుట్టూ. యేసు ప్రభు ఏమంటాడు? నన్ను ఎవరో తాకారు. కానీ ఎంతమంది తాకుతున్నారు ఆయనని? కొన్ని వందల మంది తాకుతున్నారు. బట్ యేసుక్రీస్తులో ఉన్న శక్తిని గమనించింది ఒకే ఒక స్త్రీ. ద ఫేవర్, ద డైమెన్షన్ ఆఫ్ రిసీవింగ్ హీలింగ్, ఏదైతే స్వస్థపరచబడే ఆ ప్రాసెస్ ఉందో ఆ స్త్రీ మాత్రమే యేసుక్రీస్తు ప్రభులో ఉన్న శక్తిని గమనించి ఆ శక్తిని తీసుకుందండి. దట్ జీసస్ హానర్డ్ ద ఫెయిత్ ఆఫ్ దట్ ఉమెన్. ఆ స్త్రీ యొక్క విశ్వాసం ఏమైంది? అక్కడ ఘనపరచబడింది. అక్కడున్న వందల మంది ఎవరైతే ఉన్నారో తల దించుకున్నారంట. ఏం చేస్తున్నారు ఈ వందల మంది? నన్ను దీవించు, నా కోసం ప్రార్థించే, నా తలపై చేయి, ఇవన్నీ అంటున్నారు. కానీ ఒక్క స్త్రీ బై ఫెయిత్ ఏ ప్రాసెస్తో యేసు ప్రభులో ఏముందో అని తెలుసుకొని ఈ బట్ట ముట్టుకుంటే చాలు ఆయనలో ఉన్న శక్తి పని చేస్తుంది అనే ఫెయిత్, అనే విశ్వాసం ఆ స్త్రీలో ఉంది కనుక ఆ విశ్వాసము చొప్పుననే ఆమెకేమైంది?
స్వస్థపరచబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఫెయిత్ అనేది యూ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ ఈజ్ ఇన్ ద లార్డ్ by faith and by knowledge of Jesus Christ. So that's the another dimension. So ఇక్కడ చూస్తే ఒబద్యా ఆ ప్రాఫెట్ స్పిరిట్లో ఏముందో, ఏ అనాయింటింగ్ ఉందో గుర్తుపట్టడం వల్ల ఏమేమి జరిగిందో చూద్దాం. నెక్స్ట్ వర్సెస్లో నేను చదవాలని అనట్లేదు, జస్ట్ డోంట్ లుక్ డౌన్వర్డ్స్, లుక్ అన్ టు మీ. సో అక్కడ ఏం చేస్తాడు, ఏలియా ఆ రాజును కలిశాడు. అహాబును కలిసిన తర్వాత అహాబ్ అంటాడు, నువ్వేనా ఈ దేశానంతా పాడు చేసేది అని అంటాడు. అప్పుడు ఏలియా అంటాడు, నేను కాదు పాడు చేసేది, నీ భార్య. ఎవరు? నీ భార్య యెజెబెల్. ఎందుకు? ప్రవక్తలందరినీ చంపించేది నేను కాదు, ఎవరు? నీ భార్య అయిన యెజెబెల్ చంపిస్తుంది. కాబట్టి నేను ఒక ఛాలెంజ్ చేస్తాను. అదేంటంటే, నీ దగ్గర ఎంతమంది అయితే మీ ప్రవక్తలు ఉన్నారో ఆ 400 మంది ప్రవక్తలను తీసుకొనిరా. నేను ఒక్కనే ఉన్నాను ఇక్కడ. మీ ప్రవక్తలు ఎంతమంది ఉన్నారో ఆ 400 మంది పనికిరాని ప్రవక్తలు వాళ్ళందరినీ తీసుకొనిరా. బట్ నేను దేవుని నామములో ఉన్న, సర్వశక్తి కలిగిన నామములో ఉన్న ప్రవక్తను నేను ఒక్కడిని. సో ఏం ఛాలెంజ్ చేస్తున్నాడు? ఒక ఛాలెంజింగ్ చేస్తున్నాడు. అదేంటంటే, రాళ్ళను పెట్టేసి అక్కడ దానిపై కట్టెలు పెట్టి ఒక జంతువు, ఒక ఎద్దో లేకపోతే ఒక మేకను ఏదో అక్కడ తీసుకొని వచ్చి ఒక బలియాగం ఇవ్వటానికి అక్కడ ఆ సీన్ క్రియేట్ చేశాడు. సో ఈ 400 మందినంట ప్రవక్త అయిన ఏలియా ఒక మాట మాట్లాడుతున్నాడు. మీ 400 మంది ప్రవక్తలు ఉన్నారు కదా, మీరు ఏ దేవతకు పూజిస్తారో ఆ దేవతకు పూజించండి. ఒకవేళ ఆ దేవతనే నిజమైతే పైనుంచి అగ్ని దిగొచ్చి దాన్ని కాల్చివేస్తాను. ఒకవేళ నా దేవుడే నిజమైతే నేను పెట్టిన ఈ యొక్క ఆర్క్ ఏదైతే ఉంటుందో దానిపై ఉన్న ఆ జంతువుని పైనుండి, ఆకాశం నుండి అగ్ని వచ్చి దాన్ని కాల్చేస్తుంది. సో ఎవరి నామములో ప్రార్థన చేయాలని అక్కడున్న బయలు ప్రవక్తలకు చెప్తున్నాడు ఏలియా. మీ ఒక దేవత నామంలో మీరు ప్రార్థన చేయండి, నా దేవుని నామములో నేను ప్రార్థన చేస్తాను. సో నాకు సంబంధమైన నాకు ఒక బలి అనేది సపరేట్ ఉంది, వాళ్ళకు 400 ప్రవక్తలకు కలిపి ఒక బలి ఉంది. సో వాళ్ళు ప్రార్థన స్టార్ట్ చేస్తారంట. వాళ్ళు ప్రార్థన స్టార్ట్ చేయాలి, మంత్రాలు స్టార్ట్ చేస్తారంట. టంగ్ 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 అని మనోడు ఒకటే ప్రార్థన చేస్తాడు, లెట్ ద ఫైర్ కమ్ డౌన్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామములో అగ్ని దిగివచ్చునుగాక. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, అగ్ని రావట్లేదు. దేవత నామములో ఏదో ఒక దేవుని పట్టుకొని, ఆ దేవుని పట్టుకొని, అందరి దేవుళ్ళను ఏవేవైతే ఉన్నాయో మీరు అనుకుంటున్నవి అన్నీ ఏం చేస్తున్నారంట, వాళ్ళ నామములో ప్రార్థన చేస్తున్నారంట. అగ్ని రావట్లేదు. ఏలియా ఏం చేస్తున్నాడు? స్టిల్ ఈజ్ ప్రేయింగ్ టు దిస్ గాడ్ హూ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. ఈ సృష్టిని సృష్టించిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, లెట్ ద ఫైర్ కమ్ డౌన్ అని. ఎప్పుడైతే ఈయన ప్రార్థన చేశాడో అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి దాన్ని కాల్చివేసిందని అంటారు. దట్స్ ద పవర్ దట్ కేమ్ ఫ్రమ్ అబవ్. సో వాళ్ళు అక్కడ ఓడిపోయారు. ఎవరు గెలిచారు? ప్రవక్త ఏలియా గెలిచాడు. దీనిని బట్టి ఐ వాంట్ టు గివ్ యూ ద గ్రేస్. ఎంతమంది రెడీ ఉన్నా? ఇది ఓల్డ్ టెస్టిమెంట్. బట్ వెన్ వి కమ్ టు ద న్యూ టెస్టిమెంట్, దట్ ఈస్ సో గ్రేషియస్ జీసస్ క్రైస్ట్. ఇది బాగా వినండి. ఎంతమందికి పరిశుద్ధాత్మ అగ్ని కావాలండి? ఫైర్, దేవుని అగ్ని ఉంటే ఏమవుతుందో చెప్తా. ఈ సైన్స్ కావచ్చు, ఈ లోకం మీద ఉన్న సైంటిస్టులు కావచ్చు, ఎక్కడెక్కడికైనా వెళ్ళిరు కానీ సూర్యుని దగ్గరికి వెళ్ళారా? ఎందుకని వెళ్ళలేకపోతున్నారు? దట్స్ ద ఫైర్. దేనిని బట్టి వెళ్ళలేకపోతున్నారు? అది అగ్ని కాబట్టి. రైట్. సో దేవుని ఒక పరిశుద్ధాత్మ అగ్ని ఎప్పుడైతే మనలోకి వస్తుందో, దేవుని రాజ్యం విషయంలో రోషము కలిగి జీవిస్తాం. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఒబద్యా ఏ రోషముతో అంతమంది ప్రవక్తలను పోషించాడు? ఆయనలో ఏముందని? దేవుని యొక్క అగ్ని. ఎప్పుడైతే ఆయనలో దేవుని అగ్ని వచ్చిందో అక్కడ అంతమందిని పోషించే అంత కసి, పోషించే అంత కమిట్మెంట్ హీ హ్యాస్ రిసీవ్డ్ ఇట్. సో దేవుని యొక్క అగ్ని ఎప్పుడైతే నీలోకి వస్తుందో ధైర్యం, ఇట్ విల్ రిసీవ్ అన్ టు యూ. ఇంకేమొస్తుంది? కమిట్మెంట్. దేవుని అగ్ని ఎప్పుడైతే నీలోకి వస్తుందో ఈ సమస్త విధములైన చెత్త నీ దగ్గరికి రాదు, డిప్రెషన్ రాదు,
కుళ్ళు, అసూయ, కోపం రాదు. ఎందుకు? ఏముంది నీలో? పరిశుద్ధాత్మ అగ్ని ఉంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అగ్ని నీలో ఉంటుందో సాధారణముగా మానవులు రిసీవ్ చేసుకుంటుంది ఏదైతుందో అది నువ్వు రిసీవ్ చేసుకో. మానవులు ఏం రిసీవ్ చేసుకుంటారు? అవతల వాడు తిడితే బాధించబడతారు, అవతల వాళ్ళు మెచ్చుకుంటే సంతోషపడతారు. ఇది మానవుల యొక్క బలహీనత. ఎంతమంది అలా అవుతుంటారు? మిమ్మల్ని పొగడారనుకో, ఎంతమంది సంతోషంగా ఆ రోజంతా ఉంటారు. ఎవరు పొగిడితే? నువ్వు బాగా ఎవరైతే నువ్వు ప్రేమిస్తున్నావో వాళ్ళు పొగిడితే. అదే వాళ్ళు మిమ్మల్ని తిడితే ఏం చేస్తావు? అదే సేమ్ పర్సన్ మిమ్మల్ని పొగిడితే ఏం చేస్తావు? చెప్పాలా? అగ్ని లేక, దేవుని అగ్ని ఉంటే యు ఆర్ నాట్ రెస్పాండెడ్ టు ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ శరీర సంబంధమైన శక్తుల ప్రభావానికి నువ్వు రెస్పాండ్ అవ్వవు. అగ్ని లేకపోతే ఇలా జరుగుతుంటుంది. దేవుని అగ్ని నీలో ఉంటే యువర్ హ్యాపీనెస్ అండ్ యువర్ సాడ్నెస్ ఆర్ కంప్లీట్లీ హిండర్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు అందరికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తుందని నువ్వు నమ్మినట్లయితే, నిజంగా ఆ విశ్వాసం నీకుంటే, ఆయనను బట్టే సంతోషిస్తావు, ఆయనను బట్టే దుఃఖపడతావు. ఇట్ ఈస్ గివెన్ అన్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ కృప మీ అందరికీ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని ఒక పరిశుద్ధాత్మ అగ్ని మీలో రావాలి అని అంటే ఏం చేస్తే ఆయన అగ్ని వస్తారు? బాప్తిజం ఇచ్చే యోహాన్ అంటాడు కదా, నేను నీళ్ళలో మాత్రమే బాప్తిజం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు అగ్నిలోను ఆత్మలోను బాప్తిజం ఇస్తాడు. ఈ గివెన్ ద బాప్తిజం ఇన్ టు ద ఫైర్, ఇన్ టు ద స్పిరిట్. సో ఆత్మ గురించి నేను మాట్లాడట్లేదు, అగ్ని. యేసుప్రభు మనలో మనం దేంట్లో బాప్తిజం తీసుకోవాలని ఆశపడుతున్నాడు? నీళ్ళలో. అఫ్కోర్స్ అదంతా అందరికీ అయిపోయింది. దేంట్లో ఇంకా ఎన్ని బాప్తిజాలు ఉన్నాయి? అక్కడున్న వర్డ్స్ని బట్టి 3. నీళ్ళలో అంటే శారీరకంగా మనం ఇస్తాం. 2 స్పిరిచువల్వి. అవేంటివి? అగ్ని, ఆత్మ. పరిశుద్ధాత్మ రిసీవ్ చేసుకోవడం కూడా ఈజీ, బట్ అగ్ని ఇట్స్ ఎ డిఫరెంట్ డైమెన్షన్. ఈరోజు ఎవరైతే విశ్వాసంతో వాక్యం వింటున్నారో, ద ప్రాసెస్ విల్ స్టార్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. ఆ ప్రాసెస్ మీ లైఫ్లో యేసు నామములో రోజు నుంచి నిర్ణయించబడతా. హల్లెలూయా, హల్లెలూయా. ద ఫైర్ క్యాన్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ కాన్ డూ. నా వల్ల అవ్వట్లేదు అనేటప్పుడు దేవుని అగ్ని నీలోకి వస్తే అది నీ వల్ల అయ్యేలాగా అవుతుందండి. ఫైర్ కెన్ కన్జ్యూమ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాట్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అగ్ని పొందుకోవాలని ఆశ ఉంది? ఫస్ట్, ఒకవేళ మీ ఆశ కాకపోతే నేను చెప్పి వేస్ట్ అవుతుంది, అందుకే అడుగుతున్నా. నిజంగా ఉందా? అలా చేతులు లేపుతున్నారా? ఉందా? ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, అగ్ని, ఫైర్. వెన్ ఐ రిలీజ్ ద ఫైర్, యూ కాంట్ హ్యాండిల్ దట్ ఫైర్. దేవుని అగ్ని మీపై విడుదల చేశారనుకో, 3 days మీరు బెడ్ మీద పడుకుంటారండి. లివరు, శరీరం కంప్లీట్గా అలసిపోతుంది. దానియేలు అగ్ని కలిగిన దూతను చూసినప్పుడంట ఆయన ముఖము వికారమైందంట. ఎందుకు ముఖం వికారం అయిపోయింది? డట్టిగా, అందం లేదు ముఖంలో. ఎందుకు? ఏం చూశాడు ఆయన? దేవుని అగ్ని కలిగిన దూతలను చూసి అగ్నితో వచ్చే మాటలను ఆయన విన్నాడు కనుక. అందుకే దూత వచ్చి నాలుక మీద ఏం చేస్తుంది? దానియేలు నాలుక అగ్ని ఎప్పుడైతే విడుదల చేస్తుందో, ద ఫైర్ విల్ కమ్ ఇన్ టు హిస్ లైఫ్. దట్ ఫైర్ మేక్ హిమ్ టు గ్లోరిఫై జీసస్ క్రైస్ట్. ఆ అగ్ని ఎప్పుడైతే మనలోకి వస్తుందో, యూ విల్ సీ సమ్ మేనిఫెస్టేషన్స్. సో ఆ మేనిఫెస్టేషన్స్ నేను చెప్పేదానికన్నా మీరు ఆ మేనిఫెస్టేషన్స్ అవ్వాలని నేను ప్రార్థిస్తున్నా ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ ఐ ఎక్స్పెక్ట్ ఒబద్యాస్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఒబద్యాల లాంటి వ్యక్తులు మీలో నుంచి రావాలని నేను ఆశిస్తూ ప్రార్థిస్తున్నా. హల్లెలూయా. నేను చెప్పడం వల్ల మీలో ప్రత్యక్షత రావద్దు, కానీ మీరు గ్రహించడం వల్ల మీరు ప్రత్యక్షతలో రావాలని నేను ప్రార్థిస్తున్నాను. ఇన్ జీసస్ నేమ్ లెట్ దట్ గ్రేస్ బి అన్టు యూ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ అగ్ని మనలో రావాలన్నా, మన పైన రావాలన్నా, అక్కడ ఏలియా ఏం చేస్తున్నందుకో దేవుని అగ్ని దాని మీద విడుదలయ్యింది. ఏలియా ఏం చేస్తున్నాడు? ప్రార్థన మాత్రమే చేస్తున్నాడు. ప్రార్థనకు ముందు ఏం చేస్తాడు? ప్రార్థనకి ముందు ఏం చేస్తున్నాడు చెప్పాలా? ఆయన ఒక బలిని సిద్ధపరిచాడు. దాన్ని ఏమంటారంటే సాక్రిఫైస్ అని అంటారు. ఏమంటారు?
ఈ సాక్రిఫికేషన్స్, ఆ బలియాగం ఏదైతే ఇచ్చాడో దానివల్ల ఆయన అగ్ని విడుదలైంది. ఏమీ లేకుండా, ఏమీ లేని చోట ఆయన అగ్ని విడుదల అవ్వదు. ప్రవక్తలందరూ ఆయన అగ్ని విడుదల అవ్వడానికి ఏం చేసేవాళ్ళంట? ఒక ఆర్క్ కట్టి, ఒక మందసం లాగా కట్టి, దాని మీద ఒక బలియాగం అయ్యే ఒక జంతువుని పెట్టి దాని మీద కట్టెలు పేర్చి ప్రార్థించేవాళ్ళంట. అగ్గిపెట్ట తీసుకొని ముట్టించేవాళ్ళు కాదు, ప్రార్థించేవాళ్ళంట. అయ్యా, నా ఒక ప్రార్థన మీరు అంగీకరించినట్లయితే దీనిపైన అగ్ని కుమ్మరించబడాలి. సో వాళ్ళు ప్రార్థన మాత్రమే చేయట్లేదు, దే ఆర్ గివింగ్ ఆఫరింగ్స్ టు ద లార్డ్, దే ఆర్ గివింగ్ ఆఫరింగ్స్ టు ద ఫాదర్. వాళ్ళు ఏం చేస్తున్నారంట? త్యాగపూరితమైన ఆఫరింగ్స్ అనేటివి ఏం చేస్తున్నారు? దేవునికి సమర్పిస్తున్నారు. సో మనం ఏం చేస్తామంటే, మనలో అగ్ని రావటం కోసం ప్రార్థన మాత్రమే చేస్తాం. ఫైర్ విల్ నాట్ గివెన్ అన్ టు యూ బికాస్ ఆఫ్ ద ప్రేయర్. ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గివెన్ అన్ టు యూ బికాస్ ఆఫ్ ద సాక్రిఫైస్. త్యాగం చేసే వాళ్ళలోనే దేవుని అగ్ని ఎక్కువగా ఉంటుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకసారి చెప్పాను, ఈ టూ మంత్స్లోనే ఏం త్యాగం మీరు చేస్తున్నారు, ఎలాంటి త్యాగాలు దేవుని రాజ్యం కోసం చేస్తున్నారు. ఉపాధ్యాయ ఏ త్యాగం చేశాడండి? ఉపాధ్యాయ ఏ త్యాగం చేశాడు దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం? చెప్పాలా? వీళ్ళు యెరూషలేంలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళ టెంపుల్ని కట్టుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా మా టెంపుల్ ఎట్లుందో, గోడలు ఎట్లున్నాయో, బంగారం ఎట్లుందో, వజ్రం ఎట్లుందో అన్నీ గర్విస్తున్నారంట. యేసుప్రభు ఒకటే మాట మాట్లాడతాడు, ఒక రోజు వస్తుంది, ఆ రోజు గోడ మీద గోడ ఉండదు, రాయి మీద రాయి ఉండదు, మొత్తం ఏమైపోతుంది? పగిలిపోతుంది. అదే జరిగింది, ఆయన చెప్పిన ప్రవచనమే జరిగింది. అంటే మనిషి దేని యందు అతిశయిస్తున్నాడో దాంట్లో ఉన్న మహిమను మనిషి కోల్పోతాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఏ విషయంలో దేవుని నమ్మిన బిడ్డ ఏ విషయంలో అతిశయిస్తున్నాడో ఆ విషయంలో ఉన్న మహిమను ఏమవుతుంది? కోల్పోతాడంట. సో ఇక్కడ సాక్రిఫైస్ అని అంటే ఏంటి? సో వాట్ ఈస్ మీన్ బై సాక్రిఫైస్? త్యాగము అన్నప్పుడు మనందరికీ గుర్తుకు రావాలి. సో ఒకసారి ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు కాబట్టి ఐఎమ్ రిపీటింగ్ ది స్క్రిప్చర్ అగైన్. సో వాట్ యు ఆర్ సాక్రిఫైస్? ఏం సాక్రిఫైస్ చేస్తున్నాం మీ లైఫ్లో? దేవుని రాజ్యం కోసం, దేవుని కోసం ఏం సాక్రిఫైస్ చేస్తున్నాం? కుటుంబం కోసం సాక్రిఫైస్ చేస్తున్నాం, వి నో దట్. డబ్బులు రావడం కోసం సాక్రిఫైస్ చేస్తున్నాం, వి నో దట్. మన కుటుంబాన్ని కట్టడం కోసం సాక్రిఫైస్ చేస్తున్నాం, వి నో దట్. బట్ దేవుని రాజ్యం కట్టడానికి ఏం సాక్రిఫైస్ చేస్తున్నాం? అక్కడ ఏలియా ప్రార్థన మాత్రమే చేయట్లేదు, హీ హ్యాస్ గివెన్ సంథింగ్ ఆఫరింగ్ టు గాడ్ బై ఫిజికల్ యాక్టివిటీ. ఆ శరీర సంబంధమైన యాక్టివిటీ ద్వారా దేవునికి ఆఫరింగ్స్ అనేటివి ఇస్తున్నాడు. ఆఫరింగ్స్ ఇస్తున్నప్పుడే ఆయన అగ్ని దానిపైన ప్రోక్షించబడి దాన్ని కాల్చివేసిందంట. మరి ఈరోజు మీరు ఎప్పుడైతే త్యాగం చేస్తారో దేవుని రాజ్యం కోసం, దేవుని కోసం, దేవుని అగ్ని మీలో రగులుకుంటారంటండి. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ద ఫైర్ ఆఫ్ గాడ్ విల్ ఇగ్నైట్ యువర్ స్పిరిట్. దేవుని ఒక మండించు అగ్ని ఎప్పుడైతే నీలోకి వస్తుందో, బాగా వినండి, యువర్ ఫ్యూచర్ ఈజ్ బ్లెస్డ్. నీ భవిష్యత్ యేసుక్రీస్తు నామంలో దీవించబడుతుందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. సో అగ్ని ఉన్నవాడికి సైటన్ ఖచ్చితంగా భయపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అగ్ని నీలో ఉంటే అది పలకగా, స్పిరిచువల్గా అక్కడ అగ్ని విడుదలవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని అగ్ని నీలో ఉందనంటే నీ శరీరానికి కూడా ఆయన అగ్ని అనేది ఇవ్వబడుతుంది. అందుకే దురాత్మలు నన్ను తాకిందనుకో అది బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది. పరిశుద్ధాత్మ అగ్ని విడుదలవునుగాక అని అనాల్సిన అవసరం లేదు. ద ఫ్లెష్ అండ్ ద స్పిరిట్ అండ్ ద మైండ్ బిలాంగ్స్ టు ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే మనమే ఒక ధూపార్తిగా, లేకపోతే ఒక ధూపము వలె మనమే ఆయనకు సమర్పణ చేసి ఉన్నాము గనుక, మనమే సజీవయాగముగా ఆయనకు సమర్పించుకొని ఉన్నాము గనుక దేవుడు తన అగ్ని మనలో నింపటానికి ఆశపడుతున్నాడు. ఆ అగ్ని మనం రిసీవ్ చేసుకోవాలంటే ఏం త్యాగం చేస్తున్నావు ఈరోజు? నువ్వు నిజంగా త్యాగం చేసే వ్యక్తులుగా ఉన్నట్లయితే దేవుని అగ్ని నీలో రగులు కొనడానికి సిద్ధముగా ఉందండి. ద ఫైర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది?
ఎంతమందికి అర్థమవుతుంది? సో ఒబద్య ఆయన త్యాగము చేయడం వల్ల ద ఫైర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఇన్ హిమ్. ఏలియా త్యాగము చేయడం వల్ల దేవుని అగ్నిని ఆయన పిలిచినప్పుడు అది విడుదలైంది. ఈరోజు నువ్వు అగ్నిని ఆజ్ఞాపిస్తే స్పిరిచువల్ రెలంలో అది అగ్ని విడుదలవుతుందా లేదా అది మీరు చూసుకోవాలి. మీలో పరిశుద్ధాత్మ అగ్ని ఉంటే దేవుని రాజ్యం కోసం భయపడే వ్యక్తివి కాదు. హల్లెలూయా. లెట్ మీ సే సంథింగ్. ఒకటి చెప్పి నేను ముగిస్తాను ప్రాక్టికల్గా. చర్చికి వచ్చే వాళ్ళు చాలామంది స్త్రీలు ఉంటారండి. బాగా వినండి. ఎవరు భర్త అయితే వద్దు అని అంటారో ఆ స్త్రీలే చర్చ్ లేకుండా. ఎవరి భర్త అయితే బాగా సపోర్ట్ చేస్తారో స్త్రీలు అంత అగ్నితో ఉండరు. వింటున్నారా? అది అనుభవం కలిగిన వాళ్ళకే తెలుస్తుంది. ఫైర్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ వెన్ యు ఆర్ ల్యాక్ ఆఫ్ లవ్ ఫ్రమ్ సమ్వన్. దట్ ఈస్ ద సాక్రిఫైస్ ఆఫ్ యువర్ హస్బెండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్. అది అర్థం కాదు. అంటే నా భర్త ముఖ్యం కాదు, ఐ లవ్ జీసస్. ఒకవేళ భర్త ప్రేమ ఎక్కువైపోయి వద్దు నువ్వు చర్చికి అన్నప్పుడు భర్తను అక్కడ గౌరవపరిచిన, భర్తను అక్కడ విధేయత చూపించిన, షీ ఈజ్ నాట్ అండర్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఎప్పుడు తాను అగ్నిలో నిలబడుతుంది, ఎప్పుడు తాను పరిశుద్ధాత్మ అగ్నిలో నింపబడుతుంది. తాగొచ్చిన భర్త ఈరోజు చర్చికి వెళ్తే కాళ్ళు ఇరుగుతాయని తిడతాడు. కొంతమంది భర్తలు ఈరోజు చర్చికి వెళ్తే నీకో నాకో ఖచ్చితంగా అపాయం జరుగుతుంది. ఈరోజు చర్చికి వెళ్తే రేపే విడాకుల పత్రం. ఇవన్నీ మాటలను పక్కన పెట్టి వచ్చిన వారిలోనే పరిశుద్ధాత్మ అగ్ని ఇంకెక్కువ రగులుకుంటుందండి. ఐ బిలీవ్ దెర్ ఆర్ సమ్ ఉమెన్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. Because as we are the women, we need to obedience to our husbands regarding Jesus Christ, not in regarding the world. లోకాన్ని బట్టి మనం భర్తకు విధేయత చూపించొద్దు, కానీ క్రీస్తుని బట్టి భర్తకు విధేయత చూపించాలి. Because the husband is of the Lord Jesus, the church is nothing but the woman. Hallelujah, hallelujah, hallelujah. ఎంతమందికి అర్థమవుతుందండి? అందరికి అర్థమవుతుందా? కొన్ని కుటుంబాలలో ప్రార్థన చేయడానికి టైం ఉండదని ఒక కారణంతో ప్రార్థన చేయరు. కొన్ని కుటుంబాలలో ఇంట్లో ప్రార్థన చేయనియరు. ఆ కుటుంబాలలో ఉన్న స్త్రీలో పురుషులో ఎక్కువ ప్రార్థన చేస్తారు. కొన్ని కుటుంబాలలో కంఫర్ట్ ఉంటుంది. నువ్వు ఎంత గట్టిగా అరిసినా, నువ్వెంత ప్రార్థన చేసినా నేను ఓడేమన్నాడు మీ ఫ్యామిలీలో, బట్ మీరు ప్రార్థన చేయరు. అదే కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయి? ఎవడైనా ప్రార్థన చేసిన మీ ఫ్యామిలీలో వాళ్ళ తండ్రి గారో, వాళ్ళ తెల్లో, వాళ్ళ అక్కనో, వాళ్ళ చెల్లెనో, వాళ్ళ నాన్ననో, ఇంకా ఎవరైనానో ఖచ్చితంగా తిట్టడమో, ఖచ్చితంగా కొట్టడమో, లేకపోతే నిన్ను ఇంట్లోకించి వెలవేయడమో జరుగుతుంది. ఆ భయం మీకు పెడతారు. వాళ్ళలోనే అగ్ని ఎక్కువ మండుతుందండి. బికాస్ దే ఆర్ సాక్రిఫైసింగ్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళలో ఏదో సాక్రిఫైస్ అవుతుంది కాబట్టి వాళ్ళలో ఏమొస్తుంది? దేవుని యొక్క అగ్ని. అలాంటి సమస్యల్లో ఎవరైతే ఆ సమస్యల దారి వెంట వచ్చారో, యు ఆర్ ద జనరేటర్స్ ఆఫ్ ద ఫైర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని యొక్క అగ్ని మీరు నుంచి బయలు వెళ్ళును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్? అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుంది. ఎంతమంది ఆ ఎక్స్పీరియన్సెస్లోకి నుంచి వచ్చారు? ఐ బిలీవ్ దెర్ ఆర్ సమ్ ఉమెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు చర్చికి వెళ్తే కాళ్ళు ఎరుగుతాయి. అలా మీ భర్త, మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు, పిల్లలైతే తల్లిదండ్రులు అయితే పిల్లలు, ఎవరో ఒక డిస్టర్బెన్స్ బాగా ఇస్తుంటారండి. దోస్ పీపుల్ ఆర్ ద రీజన్ ఫర్ యువర్ ఫైర్. వాళ్ళే నీకు అగ్ని రావటానికి కారణభూతులుగా ఉంటారండి. డోంట్ చూస్ దెమ్ యాజ్ ఎ ఎనిమీస్. వాళ్ళు మీ శత్రువులు కాదు. మీలో పరిశుద్ధాత్మ అగ్ని రావటానికి వాళ్ళు ఎవరు? కారణభూతులు. దోస్ పీపుల్ ఆర్ ద రీజన్స్ ఫర్ యువర్ జనరేషన్ ఆఫ్ యువర్ ఫైర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఎంతమంది మనలో అగ్ని బయలుపరచబడాలని ఆశపడుతున్నారో, ఆల్ ద పీపుల్ హ్యావ్ టు డూ సాక్రిఫైస్ ఫర్ గాడ్స్ గ్లోరీ. దేవుని రాజ్యం కోసం ఎవరైతే త్యాగపూరితమైన సాక్రిఫైస్ చేస్తారో, దేవుని యొక్క అగ్ని మీరందరిలో యేసుక్రీస్తు నామములో బయలుపరచబడబోతుంది. దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ దట్ గ్రేస్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? ఏలియా సాక్రిఫైస్ చేయకపోతే అక్కడ అగ్ని వస్తుండేనా? డైరెక్ట్గా అనొచ్చు కదా, ఎవరు ప్రార్థన చేస్తే అగ్ని వస్తుందని. డైరెక్ట్గా అనలేదు. ఏలియా ఏం చేస్తాడు? ఫస్ట్ అగ్ని రావడానికి అక్కడ ఏం చేశాడు? ఒక
మందసాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఒక బలియాగాన్ని ఏర్పాటు చేశారు. అందుకే అగ్ని దిగొచ్చు. అగ్ని దేనికి ఆకర్షించబడుతుంది? నీ త్యాగానికి. త్యాగం లేకపోతే పరిశుద్ధాత్మ అగ్ని మనలో రాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకో, బాగా కోపం వస్తుందా లేదా? అదే కోపం దేవుని రాజ్యం మీద పెట్టండి. అట్లా పెట్టారు. ఏమవుతుందే కానీ మనది ఏం పోయింది? చర్చ నాశనం అయితే మనదేం పోయింది? దైవజనుడు మొత్తం రోగాల పాలై చచ్చిపోతే మనకేం పోయింది? మన సంఘంలో ఉన్న ఒక విశ్వాసి చచ్చిపోతుందంటే మనకేం పోయింది? మనమైతే బాగానే ఉన్నాం కదా, మన కుటుంబం అయితే బాగానే ఉన్నాం కదా. ఎవడు పోతే నాకేం? అగ్ని వాళ్ళలో ఉందని నమ్ముదామా చెప్పండి? వాళ్ళు బాప్తిజం తీసుకున్నారు, నీటి బాప్తిజం, ఫైర్, నాట్ ఫైర్ బట్ వాటర్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక దూత అంట నీరు వలె ఉంటుంది, ఒక దూత అంట అగ్ని వలె ఉంటుందంట. సో దిస్ ఈజ్ అనదర్ టాపిక్. సో ఎంతమంది అయితే విశ్వాసం ఈరోజు మీరు పెట్టారో ఈ వాక్యాన్ని బట్టి, ఖచ్చితంగా మీరు త్యాగము దేవుని రాజ్యం కోసం చేసినట్లయితే పరిశుద్ధాత్మ అగ్ని మీలో ఖచ్చితంగా బయలుపరచబడుతుందండి. దిస్ ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ దట్ ఐ గ్రాంట్ ఇన్ జీసస్ నేమ్. మీ అందరి ఆత్మలో ఈ కృప యేసు నామంలో ప్రతిష్టత జరుగును గాక, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ, ఫైర్ ఆఫ్ గాడ్. ఆశ ఉందా? అగ్ని, దేవుని అగ్ని. ఎందుకు రోగం వస్తుంది, ఎందుకు వ్యాధి వస్తుంది మన శరీరానికి? దెర్ ఇస్ నో ఫైర్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసి తప్పిపోతున్నప్పుడు అరే వాడిని ఏంటన్నా బలపరచాలి అని ఆశ లేదు మనకి. ఎందుకు? అగ్ని లేదు. ఫస్ట్ దెర్ ఇస్ నో ఫైర్ అని అంటాడు కదా, నా మాట అగ్ని వంటిది కాదా అంటాడు యేసు ప్రభు. అగ్ని లేదు, మాట లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యం కోసం మన సహోదరులు నిందించబడుతున్న వేళ, లేకపోతే వాళ్ళు అవమానించబడుతున్న వేళ, నువ్వు వాళ్ళను బలపరిచేంత ఆశ నీకు లేదు. ఎందుకంటే అగ్ని నీలో లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫైర్, నీలో అగ్ని ఉంటే నో మ్యాటర్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, యూ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ పీపుల్. ఖచ్చితంగా వాళ్ళను బలపరిచేంత స్థాయి నీకు కలుగుతుందండి. అరే ఆమె మంచిది కాదంట, ఆమెతో నేను మాట్లాడితే, లేకపోతే ఈయన మంచోడు కాదంట, ఈయనతో నేను మాట్లాడితే 10 మంది ఏమనుకుంటా? యూ డోంట్ హ్యావ్ ద ఫైర్. నీకు అగ్ని ఉంటే ఎవడేమనుకుంటాడనే ఆలోచన వస్తుంది. అగ్ని లేదు కాబట్టి వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వీళ్ళకి సువార్త చెప్తే వీళ్ళేమనుకుంటారు, వీళ్ళతో మాట్లాడితే వాళ్ళేమనుకుంటారు, మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, నా భర్త ఏమనుకుంటారు, నా భార్య. దీస్ ఆల్ ద థింగ్స్ ఆర్ ల్యాక్ ఆఫ్ ద ఫైర్. నీలో అగ్ని ఉంటే నువ్వు నడిపించబడతావని, నువ్వు నడువవు, నడిపించబడతావు. యు విల్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దయించు అగ్ని అయిన దేవుడు నా ముందు ఉంటే నాకు భయము నేల. స్క్రిప్చర్స్ కోటెడ్ దీస్ వర్డ్స్. దయించు అగ్ని అయిన దేవుడు ఎక్కడ నడుస్తున్నాడంట? నీ ఫ్యూచర్లో ఉన్నాడంట. నీ ఫ్యూచర్ కోసం భయపడుతున్నావు, బట్ నీ ఫ్యూచర్లో ఎవరు ఉన్నారు ఆల్రెడీ? దయించు అగ్ని అయిన దేవుడు, కన్జ్యూమింగ్ ఫైర్ ఈజ్ బిఫోర్ యూ. నీకు ముందు ఉన్నాడంట ఆయన. రేపటి దినములో ఆయన ఉన్నాడంట, నువ్వు లేవు ఇంకా. బట్ బిఫోర్ యూ ఎంటర్డ్ ఇన్ టు ద టుమారో, జీసస్ వాజ్ ఎగ్జిస్టెడ్. హల్లెలూయా. 2026 సంవత్సరంలో నీ లైఫ్లో దేవుడు ఆల్రెడీ వెళ్ళాడు. అందుకే ప్రాఫెసీ చెప్పగలుగుతున్నాం, అందుకే మీ భవిష్యత్తుని మేము చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే యేసుప్రభు ఆల్రెడీ వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సాక్రిఫైస్ చేసి ప్రార్థన చేస్తే, మీరు ఆఫరింగ్ చేసి ప్రార్థన చేస్తే, ఖచ్చితంగా నువ్వు వెళ్ళే మార్గము సమస్తం సరళమవుతుంది. నీలో పరిశుద్ధాత్మ అగ్ని నింపబడుతుందండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ స్పీక్ దట్ గ్రేస్ ఓవర్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. దేవుని ఒక జీవ ఆత్మ ఈ అగ్ని రూపంలో మీలో బయలుపరచబడును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. జస్ట్ గివ్ క్లాప్స్ టు ద లార్డ్. థ్యాంక్ జీసస్, థ్యాంక్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఒబద్య ఆ మైండ్ సెట్, ఆ స్పిరిచువల్ అనాయింటింగ్తో ఉండండి మీరందరూ కూడా. ఎవరు ఎలా ఉన్నారనేది పక్కన పెడితే ఎవరిలో ఏముందనేది తెలుసుకోండి. మనం ఎలా తెలుసుకుంటాం ఒక వ్యక్తిని? వాడు చేసే చాష్టలను బట్టి
వాడు మాట్లాడే మాటలను బట్టి మాత్రమే వాడిలో ఏముందో తెలుసుకుంటాం. అంత ఫేక్. ఎలా తెలుసుకోవాలంట? ఆత్మశక్తి ద్వారా. ఉపధ్య అలానే తెలుసుకున్నాడు. ఇట్స్ ఎన్కౌంటర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆయనలో అగ్ని ఉంది కనుక నెగిటివిటీ ఆయనలో రాకుండా అగ్ని దాన్ని దహించి వేస్తుంది. ఈరోజు నా మైండ్ సెట్ సరిగా లేదు, నాకు చెడు తలంపులు వస్తున్నాయి, నాకు చెడు కళలు వస్తున్నాయి అనే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారు, రిసీవ్ ద ఫైర్, రిసీవ్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. నా ఆలోచన అన్నీ తప్పుగా ఉంటున్నాయి, నేను ఎంత మంచిగా ఆలోచించినా మళ్ళీ ఆలోచన చెడుగా అయిపోతుంది. కొంతమంది యంగ్స్టర్స్ వాళ్ళ మైండ్లో అన్ని చెడు ఆలోచనలు ఉంటాయి. పడుకున్నప్పుడు చెడు కళలు పడుతూ ఉంటాయి, వ్యభిచారం అనే కళలు పడుతూ ఉంటాయి, సర్పాలు కళలు వస్తూ ఉంటాయి, అనేకమైన చెడు కళలు వస్తూ ఉంటాయి. బికాస్ those things are waiting for the manifestations of the fire of God. దేవుని అగ్ని ఈరోజు మీలో రావాలని నేను ప్రార్థన చేస్తానండి. That fire consume everything of the evil spirits. Hallelujah. Hallelujah. Are you people ready? రెడీగా ఉన్నారా? ఫర్ వాట్? ఫర్ వాట్? ఏం చేస్తారు పరిశుద్ధాత్మ అగ్ని పొందుకొని? ఏం చేస్తారండి చెప్పండి. అగ్నిని తీసుకొని ఏం చేస్తా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది పని చేసి బాగా అలసిపోయారు? పని చేసి అందరూ అలసిపోతారు. ప్రార్థన చేసి కూడా అలసిపోయినా చెప్పండి. 5 నిమిషాలు 5 నిమిషాలు అమ్మా అదే గడ్డపార పట్టుకొని 2 గంటలు పని చేసి అమ్మా నొప్పి వచ్చినా అది ఆపం. ఎందుకు? పొట్ట నింపుతుంది కాబట్టి. ఆత్మ నింపదు, అది కేవలం శరీర సంబంధమైన పొట్టని నింపుతా. అమ్మా అని ఎప్పుడంటావు? 5 నిమిషాలు ప్రార్థన తర్వాత అంటావు. ఎట్లా వస్తుందండి పరిశుద్ధాత్మ అగ్ని? ఈ విధమైన మైండ్ సెట్ ఉంటే అగ్ని మీలో దిగి వస్తుందా? రాదు. సాక్రిఫైస్ యువర్ ఫ్లెష్. ప్రార్థనలో గంటల తరబడి ప్రార్థన చేసినప్పుడు ఆ సాక్రిఫైజల్ మూమెంట్స్ అనేటివి నీ స్పిరిట్ ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. అప్పుడు అగ్ని నీలో రగులుకుంటుంది. ఎప్పుడైతే అగ్ని ఒక్కసారి నీలో వచ్చేస్తుందో అది స్థిరపరచబడుతుంది. అగ్నిని ఎవరు తీయలేరండి. ఇట్స్ లైక్ అన్ అనాయింటింగ్. అభిషేకం వచ్చినప్పుడు కూడా అది ఎప్పుడు స్థిరపరచబడుతుంది. సైతాన్ వచ్చి అగ్నిని ముట్టదు, అగ్నిని తీసేయదు. ఇట్స్ అన్ ఓన్లీ అది మీ చేతిలో మాత్రమే ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన చేద్దామా? నా మనస్సులో, నా శరీరంలో, నా ఆత్మలో నీ అగ్నిని విడుదల చేయండి. నా మనస్సులో, నా శరీరంలో, నా ఒక ఆత్మలో నీ అగ్నిని విడుదల చేయండి. నా రక్తంలో నీ అగ్నిని విడుదల చేయండి. ఎప్పుడైతే రక్తంలో అగ్ని విడుదలవుతుందో రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్స్, డయాబెటీస్, ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్, జనరేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ యేసుక్రీస్తు నామంలో అగ్నితో కాల్చివేయబడతాయంటండి. సో ప్రే దట్ ఫైర్ విల్ టచ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. Give the big claps to the Lord Jesus Christ. Let the word be established. Hallelujah. Hallelujah. Once more, big claps. Big claps to the Lord. Hallelujah. Hallelujah. అందరికి అర్థమవుతుందా? ఎక్కడ ఎక్కువ నొప్పి ఉంటుందో వాళ్ళకి అగ్ని ఎక్కువ ఉంటుంది. అంతెందుకండి, దగ్గర ఈ ప్రాంతంలో ఈ పక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళు లేట్ వస్తారు చర్చికి. ఎక్కడో 100 కిలోమీటర్ 50 కిలోమీటర్ ఉన్నవాడు ఫస్ట్ ఉంటాడు. పెయిన్ ఈజ్ ఎ ఫైర్. హల్లెలూయా. 2 కాళ్ళు మంచిగా ఉన్నోడు లేట్గా వస్తాడు 2 గంటలకు 1 గంటలకు. కాలు బాగాలేనోడు కుంటుకుంటూ ఎక్కడ మీటింగ్ అయిపోతుందో అని ఫాస్ట్గా వచ్చి కూర్చుంటాడు. బికాస్ దట్స్ ఎ ఫైర్, బికాస్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ ది పెయిన్. హల్లెలూయా, హల్లెలూయా. నొప్పి లేకపోతే అగ్ని రాదండి. సారీ ఫర్ దాట్. హల్లెలూయా. సో ఒకసారి చెప్తాడు దేవుడు, నొప్పిని క్రియేట్ చేసుకోండి అని. దేవుడు కొన్నిసార్లు మీకు నొప్పిని బికాస్ ఆఫ్ హిస్ లవ్. యూ హ్యావ్ టు ట్రంబుల్ యువర్ ఫ్లెష్. నీ శరీరాన్ని నువ్వు గాయపరచుకోవాలి. ప్రవక్తలు ఆ విధంగా చేస్తారు. ఎందుకంటే దేవుడు ప్రవక్తను చాలా ఇష్టపడతాడు కాబట్టి ప్రవక్తను టెస్ట్ చేయడు. ప్రవక్తనే టెస్ట్ చేసుకుంటాడు. దట్స్ ద మోటివేషనల్ థింగ్ ఆఫ్ ద స్పిరిట్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాడు. ఎంతమంది అర్థమై చెప్పలు కొడుతున్నారో నాకు తెలియదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? యూ హ్యావ్ టు సఫర్ యువర్ సెల్ఫ్.
అందుకే ఫాస్టింగ్స్ చేస్తామండి. ఎందుకు? దేవుడు డైరెక్ట్ చెప్తాడు ఆ ఫాస్టింగ్ చేయమని. నువ్వు చేస్తా ఎందుకంటే ఐ హ్యావ్ టు బ్రేక్ మై ఫ్లెష్, నా శరీర సంబంధమైన ఏచను నేను విరగొట్టుకో. ఫాస్టింగ్స్, ప్రేయర్ ఇవన్నీ ఎందుకు చేస్తామనంటే నన్ను నేను విరగొట్టుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు రొట్టెని తీసుకొని ఏం చేశాడు? డైరెక్ట్ మీకు ఇచ్చేసాడా? ఏం చేశాడు? మిమ్మల్ని ప్రజలకు ఇవ్వాలంటే దేవుడు విరిచేస్తాడు, తప్పదు. అది విరిచి ఇవ్వాలంటే యూ హ్యావ్ టు బి ఇన్ దట్ పొజిషన్. హల్లెలూయా. సో పెయిన్ ఈజ్ ఏ ఫైర్. ఒకసారి అందామా, నా నొప్పే అగ్ని అని. నా నొప్పే దేవుని అగ్ని అని. నా నొప్పే దేవుని అగ్ని అని. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవరైతే అడ్డుగా ఉన్నారో వాళ్ళే నీ నొప్పి, దేవుని ఒక అగ్ని. దట్స్ ఎ ఫైర్. హల్లెలూయా. Don't reject them, accept them because they are the reason for your fire. Hallelujah. అందరికి అర్థమవుతుందా? ఏ నొప్పి కలిగి ఉన్నారు? నొప్పి అంటే శరీర నొప్పి కాదండి. ఈడుంటుంది మనసులో నొప్పి, హార్ట్లో అంటే మరి శరీరంగా కాదు, నీ హృదయంలో ఒక మానసిక పెయిన్. ఏం పెయిన్ అది? దేవుని కోసం ఏదో ఒకటి నేను చెయ్యాలా కానీ నేను చెయ్యలేకపోతున్నాను అనే పెయిన్ ప్రొడ్యూసెస్ ద ఫైర్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసం ఏం చేద్దామన్నా కానీ నా భర్త సహకరించట్లేదు, బికాస్ గాడ్ వాంట్ టు గివ్ యూ ఫైర్. దేవుని కోసం ఏం చేద్దామన్నా కానీ నాకు ఐశ్వర్యం లేదు, డబ్బులు లేవు, బికాజ్ గాడ్ వాంట్ టు గివ్ యూ ఫైర్. సో అన్ని కోణాలలో ఎక్కడైతే పెయిన్ అనేది నువ్వు ఎక్స్ట్రీమ్గా అనుభవిస్తున్నావో ఆ పొజిషన్లోనే నీకు ఫైర్ అనేది ఇవ్వబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? ఏ విషయంలో బాధ కలిగి ఉన్నారో ఆ విషయంలో యు రిసీవ్ ఫైర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? ఎంతమందికి ఏ బాధ ఏ వేదన ఉందో ఈరోజు డోంట్ ట్రై టు గెట్ వరీ. ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. బికాస్ ద గుడ్ న్యూస్ ఇస్ దెర్ ఈస్ అ ఫైర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. దేవుని దయించు అగ్ని నీ కోసం వెయిట్ చేస్తుంది. నీ నొప్పి ఆ అగ్నిని ఆకర్షిస్తుందంట. ఒక అయస్కాంతం ఎలా ఆకర్షిస్తుందో నీ నొప్పి దేన్ని ఆకర్షిస్తుంది? పరిశుద్ధాత్మ అగ్నిని ఆకర్షిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ విల్ గివ్ ద రెస్ట్ ఆఫ్ దట్ గ్రేస్ ఇన్ జీసస్ నేమ్. చప్పలు కొట్టి గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ us stand on the feet. దేవుడి యొక్క వాక్యం దీవించి మనందరిలో స్థిరపరచును గాక.